పాలకొల్లు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు కొట్టినోళ్ళు లేరండి. ఎందుకని? ఇవాళ డ్రైన్ తీయకపోతే నడుచుకుంటా వెళ్ళి మంచులో రగ్గు కట్టుకుండి డ్రైన్ తీయించి చూడండి. ఆయన ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండండి. కరోనాలో సైకిల్ మీద కాయగూరలు 4 వస్తువులు ఇంటింటికి పంచిపెట్టి. అలాగే ఇవాళ ధర్మ హాస్పిటల్లో ఏంటండి, మన అన్నా క్యాంటీన్ దగ్గర ఏంటండి, ఒక 500 మందికి ఆయన ఒక సేవ చేస్తున్నాడు, భోజనాలు పెట్టి. అలాగే కరోనాలో అతను తోసింది అతను ఇవాళ ఎక్కడైనా చర్చి కట్టుకుంటున్నానంటే 10 బత్తాలు సిమెంట్ ఇస్తాం, లేదా టాటర్ ఇస్తాం, ఏదో ఒక ధర్మం చేస్తున్నాడండి. చేస్తూనే ఉన్నాడండి. అది అతను రూపాయి సంపాదించుకోలేదని ప్రజలందరికీ తెలిసి అక్కడ ప్రజలు పెట్టే మనిషి. అవతల ఎంత డబ్బుతో కొడదామన్నా ఇక్కడ ఏం అవ్వదండి. ఛాన్స్ లేదండి. ఇక్కడ ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ అండి. ఇవాళ ధర్మ హాస్పిటల్లో నిత్యం భోజనాలు పెట్టుకుని తింటున్నారంటే ఆయన పేరు చెప్పుకుని తింటున్నారండి. అక్కడ వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్తున్నారండి, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తున్నారండి. దాన్ని బట్టి ఎటువంటి ఛాన్స్ లేదండి వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ.